Hi friends, this is Dileep murgan. Welcome to TEDMED. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే ఇది నా కొత్త రిఫ్రిజిరేటర్. నేను పాత రిఫ్రిజిరేటర్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే ఈ కొత్త రిఫ్రిజిరేటర్ అనేది ఇప్పట్లో మ్యాక్సిమం అందరూ డబుల్ డోర్స్ తీసుకుంటూ ఉంటే బట్ నేనైతే సింగిల్ డోరే తీసుకోవడం జరిగింది. అండ్ ఏ కండిషన్స్ వల్ల నేను ఈ సింగిల్ డోర్ తీసుకున్నాను అండ్ నేను అందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్ ప్రిఫర్ చేస్తుంటే నేను ఆఫ్లైన్ ప్రిఫర్ చేశాను. ఏ కండిషన్ వల్ల నేను ఆఫ్లైన్కి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది ఇవన్నిటి గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాను. చాలా మంది రిఫ్రిజిరేటర్స్ గురించి అయితే వీడియోస్ చేయమని అయితే అడుగుతున్నారు. సో దిస్ ఈస్ ద ఫెంటాస్టిక్ ప్రోడక్ట్. నేనైతే చాలా బాగా నచ్చైతే నేను ఈ ప్రోడక్ట్ని తీసుకోవడం జరిగింది. అండ్ అంతగా నాకు నచ్చేది ఏంటి మన ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అప్ వీడియో. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కొంచెం జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ మీకు బాక్స్ మీద వచ్చేసి ఐస్ మ్యాజిక్ ప్రో అని అయితే ఉంటుంది. whirlpool బ్రాండ్కి సంబంధించిన రిఫ్రిజిరేటర్ అండ్ ఫర్ ఫ్రీ ఇన్స్టాలేషన్, డెమాన్స్ట్రేషన్ అండ్ సర్వీసెస్ మనకైతే ఇక్కడ దీనికి కాల్ చేయమని చెప్పారు లేదా మెసేజ్ చేసినా సరిపోతుంది. సో డెమాన్స్ట్రేషన్ ఏం పెద్ద అవసరం అయితే ఉండదు. దీనికి మనం ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం వాళ్ళు వచ్చి సర్వీస్ ఏజెంట్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు కూడా మీరు ఆన్లైన్లో అయితే మాత్రం మీరు ఓపెన్ అయితే చేయకండి. సో నేను వాటి మీద కూడా ఒక వీడియో చేస్తే చాలామంది ఏంటంటే ఓపెన్ చేసుకుంటున్నారు. బట్ ఒకవేళ ఏమైనా సరే ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు మళ్ళీ రిటర్న్ క్లెయిమ్ చేయలేరు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇటువైపు మీరు చూసుకున్నట్టయితే ప్రైసు, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఇటువైపు అయితే ఉంటాయి. ఫైనల్గా రిఫ్రిజిరేటర్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది. ఇందులో మీకు కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి రెడ్, ఇది బ్లూ అని చెప్పలేం, స్కై బ్లూ అని చెప్పలేం. సో ఇది కొంచెం గ్రేష్ కలర్ అయితే ఉంటుంది. సో ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ మీకు రిఫ్రిజిరేటర్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా అయితే ఉంటుంది, మీకు టాప్లో whirlpool అనే బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మీకు హ్యాండిల్ కూడా చూసుకుంటే మనకి లోపటే ఉంటుందన్నమాట. అంటే మనకి బయటికి హ్యాండిల్ ఇవ్వకుండా మనకి డోర్ తీసేటప్పుడు కానీ మనకు వేసుకునేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. హ్యాండిల్ కూడా మనకు బాగానే ఉంది. అండ్ మీకు ఓపెన్ అండ్ క్లోజ్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ దీంట్లో డిజైన్ కూడా మీకు 3 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇది నేను నా కిచెన్లో అయితే పెడతాను. అయితే కిచెన్లో కూడా సేమ్ ఇదే కలర్లో నేను పెయింటింగ్ అయితే చేయించుకోవడం జరిగింది. అందుకని ఈ టైప్ ఆఫ్ కలర్నే నేను ఎక్కువగా అయితే ప్రిఫర్ చేయడం జరిగింది. ఇందులో మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి మెరూన్ ఆర్ రెడ్. సో ఇదొక కలర్ అవైలబిలిటీలో ఉంటుంది అండ్ ఇదొక కలర్ మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. ఇది స్కై బ్లూ అని చెప్పలేం, గ్రేష్ అని చెప్పలేం, బట్ పర్వాలేదు ఈ కలర్ కూడా బాగానే అయితే ఉంది. సో నెక్స్ట్ మీకు కంప్లీట్ ఓవర్వ్యూ కానీ చూసుకుంటే ఫ్రిడ్జ్ అయితే మాత్రం చాలా డిజైన్గా అయితే ఉంది. బట్ రెగ్యులర్ డిజైన్స్ లాగానే ఉంది. కొత్తగా అయితే ఏం డిజైన్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రిఫ్రిజిరేటర్నే తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ జూమ్ చేసి చూసినట్టయితే యాక్చువల్గా నేను ఈ రిఫ్రిజిరేటర్ని ఇప్పుడు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే నా ఓల్డ్ రిఫ్రిజిరేటర్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. రెండోది ఏంటి అంటే నాకు ఓల్డ్ రిఫ్రిజిరేటర్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ చాలా పవర్ అయితే కన్జ్యూమ్ చేసేది. నా లాస్ట్ వీడియోస్లో కూడా ఆ రిఫ్రిజిరేటర్ అయితే చూపించాను. అది శాంసంగ్ సంబంధించిన రిఫ్రిజిరేటర్. అయితే ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఇది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పవర్తోనే ఇది రన్ అవుతుంది. అంటే అది నాకు 1 ఇయర్కి 369 యూనిట్స్ ఖర్చు అయితే మనకి ఇది 180 యూనిట్స్ మాత్రమే ఖర్చు అవుతుంది. సో 3 స్టార్ రేటింగ్ అనేది సరిపోతుందని నేను 3 స్టార్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనకి డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో అయితే ఇది మనకి వర్క్ అవుతుంది. మనకి మాక్సిమం ఈ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ అన్ని కూడా డైరెక్ట్ కూల్తోనే రన్ అవుతాయి. అండ్ మాక్సిమం whirlpool కూడా ఎక్కువగా డైరెక్ట్ కూలే ప్రిఫర్ చేస్తుంది. ఎందుకంటే కూలింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నెక్స్ట్ దీని యొక్క కూలింగ్ అనేది కొంచెం ఎక్కువ సేపు అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి whirlpool బెస్ట్ అనమాట. ఓన్లీ రిఫ్రిజిరేటర్స్లో whirlpool అనేది ది బెస్ట్. మిగతావి ఏసీ కానీ లేకపోతే మిగతావి ఏవి కూడా అంత అయితే బాగో whirlpoolలో. బట్ రిఫ్రిజిరేటర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. అందుకని చెప్పి నేను whirlpool అయితే తీసుకోవడం జరిగింది. సో 280 లీటర్స్ మనకి ఈ రిఫ్రిజిరేటర్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో మనకి 250 ఉంది. సో బట్ మీకు 280 అనేది ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్కి అయితే సరిపోతుంది. ఇందులోనే మనకి ఇంకొక 3000-4000 రూపీస్ కానీ వేసుకున్నట్టయితే డబల్ డోర్ అయితే వస్తుంది. బట్ అది మనకి ఫాస్ట్ ఫ్రోజన్తో అయితే రన్ అవుతుంది. సో బట్ ప్రాబ్లం అయితే లేదు. అన్ని డబల్ డోర్స్ ఫాస్ట్ ఫ్రోజన్తోనే రన్ అవుతాయి. కాకపోతే మీకు అక్కడ ప్రైసింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. రెండోది ఏంటి అంటే రిపేర్స్ అనేవి వీటితో కంపేర్ చేస్తే అవి కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అంతే తప్ప ఇదైనా తీసుకోవచ్చు, అదైనా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టోరేజ్ స్పేస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఆటో కనెక్ట్ టు హోమ్ ఇన్వర్టర్ అంటే ఇన్వర్టర్ మీద కూడా ఇది వర్క్ అవుతుంది. సో 10 years వారంటీ అయితే ఇస్తారు కేవలం కంప్రెసర్ మీద మాత్రమే.
ఓకే, సో ప్రతి ఒక్కరు చేసే ఇది ఒక బిజినెస్ టాక్టిక్స్ అంతే తప్ప 10 years అంటే మ్యాక్సిమం కంప్రెసర్ అంత ఈజీగా పోనే పోదు. ఒకవేళ పోతే మాత్రం 10 years వరకు అయితే వాళ్ళైతే వారంటీ కవర్ చేస్తారు. ఆ కంప్రెసర్ అంటే ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్గానే వచ్చినట్టయితే మ్యాక్సిమం అంత డబుల్ డోర్ ట్రెండ్ మొదలవుతుంటే నేనేంటి టెక్ యూట్యూబర్ అయ్యి ఉండి ఈ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ తీసుకున్నాను, మీకు డౌట్ వచ్చే ఉంటుంది. నేను ఏం తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే మీ గోల్ ఏంటి, అసలు మీరు ఆ రిఫ్రిజిరేటర్ దేనికి తీసుకుందాం అనుకుంటున్నారు? స్టైల్కి తీసుకుందాం అనుకుంటున్నారా? ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారు కొంతమంది, పెద్ద విల్లాస్ కడతారు. అలాంటి వీటిలో ఇవేమైనా బాగుంటాయా? బాగో. సో ఎల్జీ సైడ్ బై సైడ్ కానీ లేకపోతే శాంసంగ్ సైడ్ బై సైడ్ డోర్స్ కానీ అవి పెట్టుకుంటే కొంచెం లుక్ ఉంటుంది. సో అక్కడ లుక్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి నాకు పవర్ సేవింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న వచ్చిన కరెంట్ బిల్తో కంపేర్ చేస్తే బాబోయ్ ఇక మార్చకపోతే చాలా కష్టం అవుతుందని అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే నేను బి కేటగిరీలో ఉండవలసిన నేను సి కేటగిరీకి వెళ్ళిపోయాను. సో పవర్ సేవింగ్ ఎంతవరకు వీలైతే అంతవరకు సేవ్ చేయాలి. నెక్స్ట్ నేను సోలార్ ప్యానల్స్ కూడా ఇన్స్టాల్ చేద్దామని చూస్తున్నాను. ఎందుకంటే చాలా ఎక్కువ పవర్ అయితే చాలా ఎక్కువ కరెంట్ బిల్ అయితే వచ్చేస్తుంది. సో ఇక డైరెక్ట్గా నేను దీన్ని తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అని చూపించినట్టయితే డీప్ ఫ్రీజ్ కానీ చూసుకుంటే చాలా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. డబల్ డోర్లో కానీ వెళ్ళేట్టయితే డీప్ ఫ్రీజ్ అనేది వేస్ట్ అయితే అవుతుంది. ఆ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అయితే ఉంది, అదే మనకి కన్వర్టబుల్. సో మనకి హెయిర్లో కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్స్ అయితే వచ్చేసే. కేవలం హెయిర్లోనే కాదు, శాంసంగ్లోనే ఎల్జీలోనే అన్నింటిలో కన్వర్టబుల్ మోడల్స్ అయితే వచ్చేసాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు డీప్ ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్గా మార్చుకోవచ్చు, ఫ్రిడ్జ్ని డీప్ ఫ్రిడ్జ్గా మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ అనేది చాలా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. మీకు ఇందులో చాలా బాటిల్స్ అయితే పట్టేస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ ఫ్రీజర్ పక్కనే ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది చూసారా? ఇది మనకి సిక్స్త్ సెన్స్. ఈ సిక్స్త్ సెన్స్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక బటన్ మీరు క్లిక్ చేయగానే ఫస్ట్ బటన్ వన్ టైం మీరు నొక్కితే పవర్ సేవింగ్ మోడ్లో అయితే రన్ అవుతుంది. చాలా తక్కువ పవర్ కన్జంప్షన్తో మనకి వర్కింగ్ మోడల్లో ఉంటుంది. రెండోసారి మీరు నొక్కారనుకోండి, ఎవ్రీడే అంటే రెగ్యులర్గా మనం వాడుకునేటప్పుడు ఇది ఎవ్రీడే అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారిగా మనకి చాలా ఫాస్ట్గా చిల్ అయిపోవాలి అంటే కంప్లీట్గా ఫ్రిడ్జ్ అంతా కూడా చాలా ఫాస్ట్గా కూల్ అయిపోవాలి అనుకుంటే క్విక్ చిల్ అంటే అది మీరు థర్డ్ టైం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ అవుతుంది చూడండి. సో ఇది మనకి 4-in-1 మోడ్స్ అనమాట. ఓకే, సో ఒకే దాంట్లో మీకు 4 మోడ్స్ అయితే వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి పవర్ సేవింగ్, సెకండ్ వన్ ఎవ్రీడే, థర్డ్ వన్ క్విక్ చిల్ అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఐస్, ఫాస్ట్ ఐస్. అంటే ఈ డీప్ ఫ్రీజ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఐస్ అయిపోతుంది. సో ఐస్ క్రీమ్స్ అవి పెట్టుకునేటప్పుడు ఇది మీకు యూజ్ అయితే అవ్వచ్చు. అండ్ ఐస్ క్రీమ్స్ అనేవి కంప్లీట్గా కరిగిపోక ముందే పెట్టాల్సి ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మీరు 3 seconds పాటు ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే అప్పుడు మనకి ఫాస్ట్ ఐస్లోకి అయితే వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డీప్ ఫ్రీజ్ అయితే చాలా బాగుంది. అండ్ కింద కానీ మీరు చూసుకుంటే మ్యాజిక్ చిల్ అని చెప్పేసి ఈ ర్యాక్ ఏదైతే ఉందో చాలా చాలా డిజైన్డ్గా అయితే ఇచ్చారు. సో ఇది మీరు తీసుకునేటప్పుడు ఇలా బయటికి తీయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే చాలా ఫాస్ట్గా ఎలా అయితే తీసేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక ట్రే లాగా అయితే ఓపెన్ అవుతుంది చూడండి. ఇవ్వండి, ఇక్కడ ఒక ట్రే లాగా అయితే మీకు ఓపెన్ అవుతుంది. చాలా బాగుంటుంది, ఇది బాగానే ఇచ్చారు. సో క్లోజ్ చేసేటప్పుడు ఆ ట్రే అనేది పైకి వచ్చి క్లోజ్ అవుతుంది. అండ్ మనం ఏమైనా పెట్టుకునేటప్పుడు ఈ బయటికి రాకుండా. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా చాలా బాగుంది. సో ఇది మనకి టంగ్డ్ గ్లాస్ చాలా హార్డ్ అయితే ఉంటుంది. సో సో ఈ మైక్రో బ్లాక్ అంటే మనకి ఇది ఫ్రూట్ బాస్కెట్ అనమాట. ఓకే, ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇందులో మీరు పెట్టుకున్నట్టయితే ఫ్రూట్స్ పర్ఫెక్ట్గా ఎంత చిల్లో అయితే ఉండాలో అంతే చిల్ అనేది ఇందులో ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ మైక్రో బ్లాక్స్ లాగా కూడా ఇచ్చారు చూడండి. జస్ట్ ఒక ఎగ్స్ పెట్టుకుంటే ఎలా అయితే పెట్టుకుంటామో అలా ఒక ఎగ్ ట్రే లాగా అయితే మనకి ఇందులో ఇచ్చారు. సో యాపిల్స్ అవి దేని కంపార్ట్మెంట్లో దానికైతే మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్తాను. సో ఇదొక బ్లాక్. నెక్స్ట్ మనం మిగతా ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే మొత్తం 3 ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా మీరు కింద ఫ్రూట్ బాస్కెట్స్ కాకుండా మీకు గ్రీన్ వెజిటబుల్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే కింద కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో మీరు బయటికి తీసుకోవాలి అనుకుంటే ఇలా. అండ్ ఇందులో మనకి కంపార్ట్మెంట్ సెక్షన్ అంటే సపరేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇదొకటి. అండ్ ఇందులో ఇదొకటి అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఐస్కి అయితే ఇవి ఒక 2 అయితే ఇవ్వటం జరిగింది. అండ్ ఇవి మనకి ఎక్స్ట్రా లెగ్స్ అయితే ఇవ్వటం జరిగింది. కింద లెగ్స్ ఉన్నాయో లేవైతే నేను చిక్క చూడలేదు. లెగ్స్ కూడా ఒక 4 అయితే ఇచ్చారు. ఒకవేళ ఇవ్వకపోతే మనం దీన్ని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇస్తే ఎక్స్ట్రా లెగ్స్ అయితే ఇచ్చినట్టు. సో ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఈ గ్లాస్ అనేది మనం స్క్రాచెస్ పడకుండా ఏం చేస్తామంటే ఇలాంటివి మీరు వేసుకోండి. ఓకే, సో మీకు అమెజాన్లో 200-400 రూపీస్ ఉంటాయి. బట్ నో ప్రాబ్లం, చాలా చాలా యూస్ఫుల్ ఇవి. మీరు ఎలా పడితే అలా వాడారనుకోండి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా కానీ మీరు వేసుకున్నట్టయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే బుక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అన్నీ కూడాను. స్టోరేజ్ అయితే చాలా చాలా పెద్దదైతే వచ్చింది. నెక్స్ట్ డోర్ దగ్గర కూడా మనం వెళ్ళినట్టయితే డోర్ దగ్గర కూడా నాకు స్టోరేజ్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ నాకు ఎక్స్ ట్రే అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మ్యాక్సిమం మనకి నెయిల్ పాలిష్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవైతే ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా ర్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే బాటిల్స్ అనేవి మీరు ఇక్కడ 2 స్టెప్స్లో అయితే బాటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు పెద్ద బాటిల్స్ అయితే పడతాయి అండ్ ఇక్కడ మీకు చిన్న బాటిల్స్ అయితే పడతాయి. 1 లీటర్, ఇక్కడ మీకు 2 లీటర్ స్టోరేజ్ కూడా మీకు ఈజీగా అయితే పడుతుంది. సో బాటిల్స్ అనేవి కొంచెం టైట్గా ఉండటం కోసం
మీకు ఇవి కూడా ఇవ్వడం జరిగింది. సో అది మీకు కావాలి అనుకుంటే ఒక దగ్గర పెట్టుకోవచ్చు లేదా సెపరేట్ అయితే చేసుకోవచ్చు. దీనికొక దానికి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు. అండ్ కింద కానీ మీరు చూసుకున్నట్టయితే మసాలా బిన్. సో ఇక్కడ మీకు మసాలాస్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ కంప్లీట్గా మసాలాకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వచ్చే అన్ని డౌట్స్కి కూడా ఇప్పుడు ఆన్సర్స్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ డోర్ ఎందుకు తీసుకున్నారు? సో సింగిల్ డోర్ నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు కావాల్సింది ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ. మీకు డబల్ డోర్లో వచ్చే స్టోరేజ్ అండ్ దీంట్లో వచ్చే స్టోరేజ్ కానీ కంపేర్ చేసినట్టయితే మనకి దీంట్లోనే స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది కావాలి అంటే మీరు ఒక్కసారి ఈ రెండు కూడా కంపేర్ చేసి చూడండి. షాప్లో నేను వీడియో తీస్తే వద్దని చెప్పారు. సో ఇక మనం ఏం చేయలేం కదా. సో అందుకని చెప్పేసి ఇక దాన్ని అయితే వీడియో తీయలేదు. లేకపోతే ఇందులోనే మనకి whirlpoolలోనే ఒక్క 2000 రూపీసే ఎక్కువేం కాదు. బట్ 2000 రూపీస్ కానీ పెట్టుంటే డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే మాత్రం నేను తీసుకోవచ్చు. అసలు ఈ డైరెక్ట్ కూల్ టెక్నాలజీ బెస్టా, ఫాస్ట్ ఫ్రోజన్ బెస్టా అని అంటే మనకు ఒకవేళ సింగిల్ డోర్లో కానీ తీసుకున్నట్టయితే డైరెక్ట్ కూలే వస్తుంది. మీరు ఒకవేళ డబుల్ డోర్ తీసుకుంటే ఫాస్ట్ ఫ్రోజనే వస్తుంది. అయితే ఇందులో మీరు ఒకటి గమనించారో లేదో నాకైతే తెలియదు, మీ దగ్గర డైరెక్ట్ కూల్ అంటే సింగిల్ డోర్లో ఉన్న రిఫ్రిజిరేటర్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ ఇంట్లో ఒక్కసారి మీరు వాటర్ బాటిల్ పెట్టండి. మీ దగ్గర కానీ ఫాస్ట్ ఫ్రోజన్ మోడల్ కానీ ఉన్నట్టయితే ఉందా లేదా అనేది మీకు అక్కడ స్టార్ రేటింగ్ దగ్గర రాసి ఉంటుంది. ఓకే, మీరు ఫాస్ట్ ఫ్రోజన్ డైరెక్ట్ కూల్ అని చెప్పేసి మీరు కూడా సేమ్ అంతే టైము మీ ఇంట్లో వాటర్ బాటిల్ పెట్టండి, పక్కింట్లో కూడా వాటర్ బాటిల్ పెట్టండి. రెండు కూడా ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచండి. కూలింగ్ ఏది ఎక్కువగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. సో డైరెక్ట్ కూల్ అనేది అంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అందుకనే మనకి whirlpool ఎక్కువగా ఈ రిఫ్రిజిరేటర్స్లో ఎందుకు కాంపిటేటివ్గా నిలుస్తుంది, ఎందుకు బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అంటే కేవలం మనకి డైరెక్ట్ కూలింగ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సరే, ఇది నేను చెప్పాలనుకున్న రెండో పాయింట్. నెక్స్ట్ నేను ఈ ఫ్రిడ్జ్ తీసుకోవడానికి మూడో కారణమే అతి ఇంపార్టెంట్ అయిన కారణం ఏంటో తెలుసా మీకు? పవర్ రేటింగ్. సో ఈ పవర్ అనేది ఎంతవరకు కన్జ్యూమ్ చేస్తుంది అని అంటే కేవలం 1 ఇయర్కి 180 యూనిట్స్ మాత్రమే ఖర్చు అవుతుంది. సో ఆ పాత ఫ్రిడ్జ్ వచ్చేసి 369, ఆల్మోస్ట్ రోజుకో యూనిట్ చొప్పున ఖర్చు అయిపోతుంది. మీకు విషయం తెలుసా, మన యావరేజ్గా మన ఇంట్లో వాడేది 5 యూనిట్స్ మాత్రమే ఒక రోజుకి, మహా వాడితే 5 to 10 యూనిట్స్ మాత్రమే వాడతాం. అందులో అది రోజుకు 1 యూనిట్ తీసేసుకుంటుంది అంటే ఆలోచించండి ఎంత హెవీగా అదైతే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే అది నాకు రోజుకి 1 యూనిట్ కాలితే ఇది ½ యూనిట్ మాత్రమే కాలుతుంది. సో నా పవర్ బిల్ అనేది చాలా ఎక్కువ అయితే వచ్చింది, ఆల్మోస్ట్ 2200 రూపీస్ దగ్గరికి అయితే వచ్చింది. అండ్ అది చాలా అన్బేరబుల్. ఎందుకంటే యాక్చువల్గా నాకు అంత అయితే రాదు, ఆల్మోస్ట్ వస్తే 1500, మహా అయితే 1000 రావాలి సమ్మర్లో ఏసీ వేస్తే. బట్ విపరీతంగా అయితే వచ్చింది. బట్ సో ఇదొక్కటే మేజర్గా కారణం. నెక్స్ట్ బయట మాత్రమే ఎందుకు నేను తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకోవచ్చు కదంటే ఆన్లైన్లో చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. బయట చాలా హెవీ ప్రైసెస్ అయితే ఉన్నాయి. మేబీ కరోనా ఎఫెక్ట్ కావచ్చు, బాగా లాసుల్లో ఉండొచ్చు. అది ఇప్పుడు మన మీద వేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ వాళ్ళది, మన సేవింగ్స్ మనవి. సో వాళ్ళది తప్పులేదు, మనది తప్పులేదు. ఇప్పుడు నేనేమంటానంటే నేను ఎందుకు బయట తీసుకున్నానంటే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే, కనీసం 100 రూపీస్ కూడా తగ్గించలే. తెలుసా మీకు విషయం? 100 రూపీస్ కూడా తగ్గించలే. అయితే నేను ఎందుకు బయట తీసుకున్నాను అని అంటే నేను ఫైనాన్సింగ్ కోసం తీసుకోవడం జరిగింది. మీకెందుకన్నా ఫైనాన్స్ మనీ లేవా అంటే మనీ ఉన్నాయి, బట్ ఎందుకు తీసుకోలేదు అని అంటే మనకి క్రెడిట్ స్కోర్ అనేది పెరగడం కోసం మనం ఏదో ఒక క్రెడిట్ కార్డ్ని కానీ ఏదైనా వాడాలి. బట్ క్రెడిట్ కార్డ్ వాడితే చాలా రకాలటువంటి ఛార్జెస్ అయితే ఉంటాయి. సో మనకి ఈఎంఐ కార్డ్ అయితే కొంచెం సేఫ్ అని చెప్పి ఈఎంఐ కార్డ్ని అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నేను బజాజ్ ఈఎంఐ కార్డ్ తీసుకోకుండా హెచ్డిబి బ్యాంక్ని అయితే తీసుకోవడం జరిగింది. హెచ్డిబి నో కాస్ట్ ఈఎంఐస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇవి మనకి మేజర్గా పెద్ద షాప్స్లో మాత్రం ఉంటాయి, చిన్న షాప్స్లో ఉండకపోవచ్చు. నేను సోనా విజన్లో అయితే తీసుకోవడం జరిగింది. అండ్ రిలయన్స్లో అయితే చూశాను, రిలయన్స్లో కూడా మనకి హెచ్డిబి బ్యాంక్ అయితే ఉంది. మిగతా ఎక్కడ కూడా నాకైతే హెచ్డిబి బ్యాంక్ అయితే కనబడలేదు. అండ్ ప్రైసెస్ కూడా మ్యాక్సిమం అందరూ ఒకేలా అయితే పెట్టారు. ఇది ఒక యూనియన్ ఏమో, మరి అందరి దగ్గర మ్యాక్సిమం ఇదే ప్రైసింగ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కానీ రిఫ్రిజిరేటర్ తీసుకుందాం అనుకుంటే మాత్రం అమెజాన్ బేసిక్స్ కానీ మార్క్యూ కానీ తీసుకోండి. ఎక్కడో తెలుసా, మీకు సైడ్ బై సైడ్ డోర్ వాడాలి అనుకుంటే మాత్రం మార్క్యూ కానీ అమెజాన్ బేసిక్స్ కానీ తీసుకోండి. ఈ రెండిట్లో ఏదైనా బాగానే ఉంటుంది. బట్ ఒకవేళ సింగిల్ డోర్లో తీసుకోవాలి అనుకుంటే నెంబర్ 1 నీకేంటి అని అంటే హెయిర్కి వెళ్ళిపోండి. మీకు చాలా తక్కువ ప్రైసెస్ అయితే ఉంటాయి. బట్ బయట అయితే మాత్రం చాలా ఎక్కువ ప్రైసెస్ అయితే ఉన్నాయి హెయిర్. నెక్స్ట్ అది ఆల్మోస్ట్ నాకు 25,000 రూపీస్ అయితే చెప్పడం జరిగింది. నేను ఇది 21,000కి అయితే తీసుకోవడం జరిగింది. అండ్ దీనికి నాకు ఎక్స్ట్రాగా ఎంత వేసారో తెలుసా, ఆల్మోస్ట్ 1800 or 2000 రూపీస్ దగ్గరికి ఎక్స్ట్రాగా అయితే పడింది. ఫ్రెండ్స్ నేనైతే హెచ్డిబి బ్యాంక్ నుంచి అయితే నో కాస్ట్ ఈఎంఐ అయితే తీసుకోవడం జరిగింది. హెచ్డిబి బ్యాంక్కి సంబంధించిన వెంటనే కార్డు కూడా యాక్టివేట్ చేసి అయితే ఇచ్చేసారు. సో ఇది మనకి హెచ్డిబికి సంబంధించిన కార్డు. అండ్ ఈ కార్డు యూజ్ చేసి తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా చేయొచ్చు. అండ్ మనకి ఒక డాక్యుమెంట్ కూడా ఇస్తారు. సో ఈ డాక్యుమెంట్స్ మనకి ఆన్లైన్లో కూడా వస్తాయి. సో కంప్లీట్గా మన ఫామ్ ఎలా అప్లై చేశారు ఏంటనేది ఒక ఫిజికల్ ఫామ్ కాకుండా ఒక డిజిటల్ ఫామ్ అయితే వస్తుంది. మీకు కావాలంటే అది మీరు జెరాక్స్ కాపీ కూడా ఉంచుకోవచ్చు. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్. బజాజ్ ఈఎంఐ కార్డు 2 years అవుతుంది, ఈ రోజుకి నాకు రాలేదు, కార్డు వస్తుంది అన్నారు కానీ బట్ ఇదైతే మాత్రం వెంటనే ఇచ్చేసారు. ఇచ్చేసిన వెంటనే నాకు ఫైనాన్సింగ్ కూడా చాలా ఫాస్ట్గానే ప్రాసెసింగ్ అయితే చేసేసారు. మేజర్గా నేను ఆ ఫైనాన్సింగ్ కోసం మాత్రమే బయట తీసుకున్నాను తప్ప లేకపోతే ఇంతకన్నా మంచి రిఫ్రిజిరేటర్స్ ఆన్లైన్లోనే ఉన్నాయి.
ఓకే, నెక్స్ట్ ఇంతకన్నా చాలా తక్కువ ప్రైసెస్కే ఆన్లైన్లోనే ఉన్నాయి. బట్ ఇదైతే మాత్రం కొత్త మోడల్. రెండోది మరి నేను బయట తీసుకోవాలి అని అంటే అక్కడున్న రిఫ్రిజిరేటర్స్ని నేనైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక నాకు లిమిటేషన్. సో బెస్ట్ రిఫ్రిజిరేటర్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ దీన్ని మాత్రం మీకు ఆన్లైన్లో ఒకవేళ దొరికితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే మాత్రం మీరు బయట ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఆర్ మీకు ఈ రిఫ్రిజిరేటర్ నచ్చితే, లేదంటే డబుల్ డోర్కి వెళ్ళండి, ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, సో ఇందులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఒక రిమూవబుల్ కటర్ అంటాం. సో మనకి గ్యాస్ కటర్ ఎలా అయితే ఉంటుందో అలానే మనకి ఇది రిమూవబుల్ కటర్ అనమాట. ఓకే, ఇదేం చేస్తారంటే వెంటనే మీరు తీసేసుకొని సో దీన్ని మీరు వెంటనే రిమూవ్ చేసేసి వాష్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూసినట్టయితే సెన్సార్ ఉంది చూసారా, ఇది దీనికి మాత్రమే ఉంటుంది. అందుకే దీనికి 6 సెన్సార్ అని చెప్పి వీళ్ళైతే నేమ్ పెట్టడం జరిగింది. అయితే ఈ 6 సెన్సార్ ఏం చేస్తుంది అంటే ఈ సెన్సార్ ఇక్కడ ఉండే మొత్తం టెంపరేచర్ ఎలా ఉంది అండ్ ఎక్కువ అయితే కట్ ఆఫ్ చేస్తుంది. ఇది ఒక రిలే లాగా అయితే యూజ్ అవుతుంది. ఓకేనా, సో స్టెబిలైజర్ ఎలా వర్క్ అవుతుంది, పవర్ ఎక్కువైనా తక్కువైనా ఫ్లక్చువేషన్స్ ఎలా అయితే చేసుకుంటుందో అలానే ఇది కూడా ఏం చేస్తుందంటే మన కూలింగ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని సో దాని పరంగా ఈ సెన్సార్ అనేది మనకి యాక్ట్ అయ్యి ఇక్కడ కట్ ఆఫ్ అనేది చేస్తుంది. సో కూలింగ్ ఎక్కువైతే తగ్గిస్తుంది, తగ్గితే పెంచుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సో ఇది ఎందుకు ఇచ్చారో తెలుసా మీకు, పవర్ సేవింగ్ మోడ్లో ఇది బెటర్గా రన్ చేయడానికి యూజ్ అవుతుంది. నార్మల్ రెగ్యులర్గా ఎవ్రీడేలో కానీ క్విక్ చిల్లో కానీ ఇదేం పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే మనం చెప్పాం ఏంటి అంటే ఫుల్ స్పీడ్లో మోటార్ రన్ చేయమని చెప్పి, సో అది అలా రన్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే పవర్ సేవింగ్ అనేది చెప్పారో ఆ పవర్ సేవింగ్ చెప్పాలి అని అంటే ఖచ్చితంగా దానికంటూ ఒక సెన్సింగ్ అనేది ఉండాలి. సో అందుకని చెప్పి ఇక్కడ ఈ సెన్సార్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఒక చిల్ ట్రే ఉంది చూసారు కదా, చిల్ ట్రే నుంచి వాటర్ అనేది ఇక్కడ దాకా వచ్చి అండ్ ఇక్కడ నుంచి మనం బయటకు అయితే వెళ్ళిపోతుంది వాటర్ అనేది. సో బయట మనం వాటర్ అయితే కలెక్ట్ అవుతూ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక చిన్న గీతల్లా కనిపిస్తూ ఉంటాయి చూడండి, ఒక క్రాస్ సింబల్స్లా కనిపిస్తూ ఉంటాయి. ఇవేంటి అంటే లోపల మనకి కాయిల్స్ ఉంటాయి. ఈ కాయిల్స్లోనే మనకి ఈ లోపల మొత్తం అంతా కూడా మనకి గ్యాస్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో గ్యాస్ రన్ అయితే మనకి కూలింగ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. చాలామంది ఇందులో నైఫ్ని తీసుకొచ్చి పెడతా ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే ఈ కాయిల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. చాలామందికి తెలియక ఏం చేస్తారో తెలుసా, ఐస్ అనేది బాగా ఎక్కువైపోయింది అనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో, వెంటనే చాక్ తీసుకురావడం కానీ లేకపోతే మనకి స్పూన్ తీసుకురావడం కానీ తీసుకొచ్చి ఏకంగా అదేదో గోల్డ్ మైనింగ్ చేసినట్టుగా తవ్వేస్తుంటారు. అది పొరపాటున ఇక్కడ ఏమైనా సరే పోయిందా ఇక మీ ఫ్రిడ్జ్ పని అంతే. అది ఎందుకు పోయింది అనేది తర్వాత మీకు తెలుస్తుంది, టెక్నీషియన్ చెప్తే తెలుస్తుంది, లేకపోతే అది కూడా మీకు తెలియదు. సో ఈ కాయిల్స్లోనే మొత్తం మనకి గ్యాస్ అనేది రన్ అవుతుంది. ఊరికే మనకి ఈ డిజైన్ అయితే ఇక్కడ లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇలాంటి మెటల్ ఐటమ్స్ ఏవి వాడి దీనికైతే డ్యామేజ్ కలిగించారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో మనకి ఎక్కువగా కనిపించేది ఇదేంటి అంటే కండెన్సర్ అంటాం వీటిని. ఈ కండెన్సర్లోనే గ్యాస్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఇలా. ఓకే, పాత రిఫ్రిజిరేటర్స్ ఎలా ఉండేవి అంటే ఈ కండెన్సర్స్ అనేవి లోపల ఉండేవి. యాక్చువల్గా ఈ కండెన్సర్స్ చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. లోపల ఉండటం వల్ల ఏమైంది అంటే ఎక్కువగా రిఫ్రిజిరేటర్స్ అనేవి కంప్లైంట్స్కి రావడం వల్ల కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ ఏం చేసాయంటే పాత ట్రెండ్నే ఫాలో అవడం మొదలుపెట్టాయి. యాక్చువల్గా కంపెనీ ఏం ఆలోచించింది అని అంటే లోపల కానీ ఇచ్చేసినట్టయితే కంప్లీట్గా చూడడానికి ప్యాక్డ్గా ఉంటుంది కదా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు. బట్ అది సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు మొత్తం శాంసంగ్, ఎల్జీ, whirlpool, హైర్ అందరూ కూడా మనకి బయటే మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఇప్పుడు అన్ని కొత్త మోడల్స్ కూడా మనకి బయట ఈ కండెన్సర్ అనేది వస్తుంది. సో ఇది మనకి కండెన్సర్ అనమాట. నెక్స్ట్ ఈ కింద మనకి కండెన్సర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ పైన మీకు వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఇందులో మనకు వేస్ట్ వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ వేస్ట్ వాటర్ గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇది మనకి ఎవాపరేట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ప్లగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లగ్ పెట్టేసి డైరెక్ట్గా ఆన్ చేసేసుకోవటమే. యాక్చువల్గా ఎంత చెప్పాల్సిన అవసరం ఉందా లేదా నాకు తెలియదు కానీ బట్ మీకు ఫ్రిడ్జ్ గురించి ఎంతో కొంత తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను చెప్పడం జరిగింది. మేబీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారనే కోరుకుంటున్నాను. సో